హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఈ డ్రెస్లలో కుట్టిన క్లాత్, మిగిలిపోయిన క్లాతులు కానీ ఇట్లా పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి కదండి, వాటితో కానీ లేదంటే ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డిజైనర్ బ్లౌజ్ పీసెస్లు అవన్నీ ఉంటుంటాయి కదా, వాటితోన మంచి పోట్లీ బ్యాగ్స్ తయారు చేసి చూపిస్తాను. అవి కూడా 2. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా 2 ఫోల్డ్ చేసేసుకొని హైట్ వచ్చేసి 8 సెంటీమీటరు, విడ్త్ వచ్చేసి 10 సెంటీమీటర్ వరకు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా క్లాత్ అనేది బయట ఏం కొనాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్లు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి కదా, శారీలలో బ్లౌజ్లలో మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ బార్డర్స్లో కూడా ఇది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా దాన్ని మడత 2 ఫోల్డ్ చేసాం కదండి, దాన్ని కట్ చేసుకొని మళ్ళీ దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక ఎడ్జ్ మాత్రం ఈ విధంగా సర్కిల్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఓపెన్ చేసి ఇలా వస్తుంది. వీటికి లైనింగ్ కూడా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. కాటన్ అయినా పర్లేదు, లేదంటే పాలిస్టర్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అనమాట. ఇలా కట్ చేసుకోండి. రెండింటికి కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది, చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది కదా, దీన్ని మెయిన్ క్లాత్తో జాయిన్ చేసుకోవాలన్నమాట. ఆ జాయింట్ అనేది ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని కుట్టుకొని మళ్ళీ రివర్స్ తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. అలా అయితే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా టేప్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం జాయిన్ చేసుకున్నాం కదా పై భాగము, అక్కడ ఈ విధంగా 2 లైన్స్ అనేది గీసుకోవాలి. 1 ఇంచ్కి ఒకటి, 1/2 ఇంచ్కి ఒకటి, ఇట్లా రెండింటి పైన కూడా గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఆ లైన్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా లైన్స్ అనేది కుట్టుకోవాలి. ఇలా వస్తుంది కుట్టిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా పూసల లేస్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ పూసలు లోపలికి వచ్చేటట్టుగా ఒక ఫ్యాబ్రిక్ పైన ఇంకొకటి రివర్స్లో వీడియోలో చూపించినట్టుగా క్లాత్ అనేది పెట్టుకొని కుట్టుకున్నట్టయితే మనకు లేస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక చూడండి, ఆ పూసలు లోపల బయటికి పెట్టినట్టయితే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. వీడియోలో ఎలా చూపించామో అదే విధంగా పెట్టండి. ఇది వచ్చేసి మనం బ్లౌజులకు హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదండి, బ్యాక్ సైడ్ నాడలు కట్టుకుంటాం కదా, అదనమాట. ఒక 1 మీటర్ వరకు తీసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటికి హోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం 2 లైన్స్ కుట్టుకున్నాం కదండి, ఇటు చివర మొత్తం 4 హోల్స్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఇలా అగరబత్తితో కాల్చుకోవాలన్నమాట. క్లాత్ వచ్చేసి ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి. కింద లైనింగ్ మాత్రం హోల్ అనేది పడకూడదు, ఓన్లీ పైన ఉన్న క్లాత్కి మాత్రమే హోల్ అనేది పడాలన్నమాట. అందుకే కింద క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ గట్టిగా కిందికి లాగి పట్టుకొని పైన ఉన్న క్లాత్కి హోల్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. హోల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా నాడలు, ఈ నాడలతోన సేఫ్టీ పిన్ పెట్టేసుకొని మనం పెట్టుకున్న హోల్స్ ఉంటుంది కదా, దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఒకదాని నుంచి ఇంకొక హోల్కి తీసేసుకోవాలి అన్నమాట. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఇలా 2 సైడ్స్ కూడా తీసేసుకోండి. ఈ బ్యాగ్స్ కుట్టడం కూడా చాలా ఈజీ అండి. ప్రాసెస్ తెలిస్తే మనమే ఈజీగా కుట్టొచ్చు. మీకు మెజర్మెంట్స్ పెద్దగా అనిపిస్తే మెజర్మెంట్స్ తగ్గించి బ్యాగ్ సైజ్ చిన్నగా కుట్టుకోవచ్చు అనమాట. ఇంతే సైజ్ అని ఏం అవసరం లేదు, మీకు తగ్గట్టుగా కుట్టుకోండి. ఈ విధంగా ఒక 4 చిన్న పీసెస్లు కట్ చేసేసుకొని మనం నాడలకు లాస్ట్కి హ్యాంగింగ్స్ కుట్టుకుంటాం కదా, అలా కుట్టుకొని ఇలా రివర్స్లో ఓపెన్ చేసేసుకున్నామంటే ఇలా మంచిగా హ్యాంగింగ్స్ అనేటివి వస్తాయి. లేదంటే మీ దగ్గర ఏదైనా హ్యాంగింగ్స్ లాగా ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బ్లౌజ్లకు, లెహంగాలకు వేసుకుంటాం కదండి, అవైనా యూజ్ చేయొచ్చు. లేదంటే ఈ విధంగా క్లాత్తోనైనా కుట్టుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ ఈ నాడలో ఇలా 3 వేసుకున్నామంటే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మన బ్యాగ్ అనేది. దీనికి జిబ్ అవన్నీ ఏం అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నా దగ్గర గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటే ఒక థ్రెడ్కి గోల్డ్ కలర్ బీడ్స్ అనేది ఎక్కించేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఈ థ్రెడ్స్ అనేది మనం రెడీ చేసుకున్న బ్యాగ్కి కుట్టుకోవాలి. అది ఎలా అంటే ఈ బ్యాగ్కి ఈ విధంగా 2 ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా మార్క్ చేసుకొని కుట్టుకున్నట్టయితే సూది దారం పెట్టేసి కుట్టేసుకోవడమే మన పోట్లీ బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇలా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కుట్టుకున్నట్టయితే మీకు దగ్గర ఇవి లేనట్టయితే లేస్లు కూడా కుట్టుకోవచ్చు. లేదంటే బ్యాంగిల్ ఉంటుంది కదండి, మనం బ్యాంగిల్ కూడా బ్యాంగిల్ చుట్టూ లేస్కు స్టిక్ చేసేసుకొని
మనం వేసేసుకున్నట్టే చేతికి కూడా సేమ్ బ్యాంగిల్ వేసుకున్నట్టు కూడా వేసేసుకోవచ్చు అనమాట. చూడండి మన పోట్లీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక చూసారు కదా, ఇటు సైడ్ అటు సైడ్ నాడలు లాగేసామంటే మనం రెడీ అయిపోతుంది. ఓపెన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. లోపల చాలా స్పేస్ ఉంటుంది. ఫోన్ కానీ చాలా సామాన్లు పడతాయి అన్నమాట. చూడండి ఇటు సైడ్ అటు సైడ్ ఒకటి హ్యాండ్స్కి వేసేసుకున్నామంటే లెహంగా మీదకి పట్టు చీరల మీదకి చాలా బాగా సూట్ అయిపోతుంది. ఇదైతే బయట చూసే కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట. ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది ఫైనల్గా అయితే. సెకండ్ వన్ అనమాట ఇది వచ్చేసి. మన దగ్గర పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి కదండి, మనం బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు బార్డర్స్ కొన్ని పెద్దవి మిగిలిపోతూ ఉంటాయి. అలా వాటితో కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి విడత వచ్చేసి 20 సెంటీమీటర్లు, హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్లు. మీకు ఇది ఎక్కువగా అనిపిస్తే మెజర్మెంట్స్ అనేది తగ్గించేసేయండి. ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు తగ్గించుకొని ట్రై చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి హైట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తే మీరు తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్లౌజ్లో మిగిలిన బార్డర్స్ కూడా తీసుకున్నాను అనమాట. దాన్ని ఒక పెద్ద బార్డర్ ఉంటేనేమో డైరెక్ట్ కుట్టేసుకోండి, లేదంటే ఇక్కడ 2 చిన్న చిన్న బార్డర్స్ అనమాట మిగిలిపోయాయి. అందుకని నేను ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను. సేమ్ లైనింగ్ కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగు. ఇవన్నీ కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి మీకు. ఇలా కుట్టిన తర్వాత నేను వీటికి ఈ బార్డర్స్కి లేస్ కూడా అటాచ్ చేస్తున్నాను అనమాట, ఇంకా గ్రాండ్ లుక్ రావడం కోసం. ఇలా ఈ లేసు కింద పైన మొత్తం 4 లైన్స్ లాగా ఇలా కుట్టేసుకున్నాను. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకుంటున్నాను నీట్గా. చాలా సింపుల్ అండి. ఒక్క అరగంటలో మీకు ఈ పోట్లీ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ పై భాగంలో వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని దాని మధ్యలో మళ్ళీ హాఫ్ ఇంచ్ వరకు హాఫ్ ఇంచ్కి ఒక 2 మార్క్స్ చేసుకొని దాన్ని లైన్స్ లాగా గీసుకుంటున్నాను అనమాట. ఇలా లైన్స్ గీసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. 2 లైన్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్లో హోల్స్ ఎలా చేసి చూపించానో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా హోల్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం డోరీస్ నాడలు పెట్టుకున్నదే కట్ చేసుకున్నాను ఒక 1/2 మీటర్ వరకు. ఈ విధంగా లైనింగ్ క్లాత్కి హోల్ పడకుండా మెయిన్ క్లాత్కే హోల్ పడేటట్టుగా ఆ 2 లైన్స్ గీసుకున్నాం కుట్టుకున్నాం కదంటే ఆ లైన్ మధ్యలో కుట్టుకోవాలన్నమాట, హోల్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం సేఫ్టీ పిన్తోన ఈ 1/2 మీటర్ కట్ చేసుకున్నాం కదండి డోరీస్లో, అది ఆ 2 లైన్స్లో నుంచి తీసేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బార్డర్ తీసుకొని దాన్ని 2 ఫోల్డ్ చేసుకొని 2 పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా మడత పెట్టేసి ఈ విధంగా నాడలకి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ చూపించాను కదండి సేమ్ అదే ప్రాసెస్. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 ఎడ్జెస్కి కలిపేసి కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయకుండా ఇంకొక మిగిలిన ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఇది ఈ విధంగా చేసి నిలబెట్టాలన్నమాట. నిలబెట్టి ఆ చుట్టూ సర్కిల్ డ్రా చేసుకోవాలి. దీనికి ఇలా డ్రా చేసుకున్నాను. ఈ డ్రా చేసుకున్నది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 పీసెస్ కావాలి మనకి, సర్కిల్ లాగా అనేటివి 2 పీసెస్ కావాలన్నమాట. అందుకని నేను ఇక్కడ 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫామ్ షీట్ కానీ స్పాంజ్ కానీ తీసేసుకొని సేమ్ ఇదే సర్కిల్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫామ్ షీట్ మధ్యలో పెట్టేసి కింద పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లేస్లు కుట్టుకున్నాం కదండి, ఆ సైడ్ కింది భాగంలో ఈ రౌండ్ సర్కిల్ని ఈ విధంగా కలిపేసి కుట్టేసుకుంటే మన పోట్లీ బ్యాగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనేది. ఇలా రివర్స్ చేసి చూపించామంటే మన బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. ఇది అలాగే నిలబడుతుందండి స్ట్రేట్గా. అస్సలకి మీరు ఫస్ట్కి చూపించిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని ఈ విధంగా ముడి వేసుకొని ఇలా లాగేసామంటే మన బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ కోసం నేను ఇక్కడ వైట్ కలర్ పూసలు థ్రెడ్కి ఇలా కుచ్చుకుంటున్నాను అనమాట. దీనికి థ్రెడ్ కంటే థ్రెడ్సే బాగుంటాయండి, దారం కంటే వైర్స్ లాగా ఉంటాయి కదండి అవే బాగుంటాయి అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా కుట్టుకున్నది ఈ విధంగా పర్స్కి ఈ విధంగా పోట్లీ బ్యాగ్స్కి అటొకటి ఇటొకటి కుట్టేసుకోండి. మీరు చూసినట్లయితే ఈ పూసలు అనేవి ఫస్ట్ బ్యాగ్లో మిడిల్లో కుట్టుకున్నాము, ఇవేమో 2 ఎడ్జెస్కి కుట్టేసుకున్నాం అనమాట. మీ దగ్గర ఏమైనా కుందన్స్ లాంటివి ఉంటే కూడా ఇట్లా మిడిల్లో కుట్టేసుకుంటున్నాను. మన పోట్లీ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా గుంజేసుకున్నామంటే దీనికి జిబ్బు అవన్నీ ఏం అవసరం లేవు, ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మన శారీకి తగ్గట్టుగా పట్టు చీరలకు లెహంగాలకు చాలా బాగా సూట్ అవుతుంది ఇవి అనేటివి. ఈ 2 చాలా డిఫరెన్స్ బ్యాగ్స్ అనమాట. 2 ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మనకు మెజర్మెంట్స్ తెలిసి ఐడియా ఉంటే మాత్రం ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఈ పూసల బదులు మీరు బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకొని ఈజీగా మనం బ్యాంగిల్ చేతికి ఎలా వేసుకుంటామో అలా వేసుకొని క్యారీ చేయొచ్చు.
లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పడతాయి. ఇవి మార్కెట్లో చాలా కాస్ట్లీ, ఎక్కువగా రేట్లు మీరు కంపేర్ చేసి చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుందన్నమాట. ఈ రెండిట్లో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.